అంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ లా ఒక పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళని కొద్దిగా నెగిటివ్గా ఉండకుండా పాజిటివ్ ఉన్నట్టు ఉంటే మాట్లాడితే బాగుంటుందని నా ఒపీనియన్. తల్లిదండ్రులు విలువ తెలిసేటట్టు చేయాలక్క ఫస్ట్. ఆ విలువ తెలిస్తే టీచర్స్ వాల్యూ తెలుస్తుంది ఫస్ట్. అంటే ఈ జనరేషన్ లో పిల్లలు అనే వాళ్ళు చాలా మంది ఆగమవుతున్నారు. అది మనం ఎట్లా తీసుకోవాలంటే ఒక లిమిట్ వరకు తీసుకోవాలి. మనం చెప్పేంత వరకు చెప్తేనే బాగుంటుంది. మనం చెప్పడానికంటే అతిగా చెప్పినాం అనుకో అది వాళ్ళు అదే చేస్తారు. గంజాయి తీసుకోవడం అనేది వాళ్ళు కావాలని అయితే తీసుకోరు, అది వాళ్ళకు అలవాటు చేస్తారు కొంతమంది. సో ఇప్పుడు మేమున్నాం, మాకు ఎవరైనా అలవాటు చేస్తే మేము అలవాటు అవుతాం. అలవాటు చేయదు అయితే అలవాటు అవ్వరు. అయితే మామూలుగా మనకున్న మంచితనాన్ని వేరే వాళ్ళకున్న గంజాయి అలవాట్లు మనకు అలవాటు చేస్తే మనం అలవాటు అయిపోతాం అంటున్నాం కదా. మనకున్న మంచి హ్యాబిట్స్ వాళ్ళకి అలవాటు చేయొచ్చు కదా నాన్న. మంచిది నేర్చుకోవడానికి టైం పట్టింది, కాకపోతే బ్యాడ్ అనేది త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది. మన విద్యార్థులకు మీరేం చెప్పాలన్నా, అంటే టీచర్స్ దండించకూడదా? దండించాలి. అది ఎంతవరకు దండించాలో అంతవరకు దండించాలి. ఇప్పుడు ఎవరు ఎంతవరకు ఉంటే అంతే బాగుంటుంది. మీరున్నారు, నాతో ఎట్లా మాట్లాడుతున్నారు, మంచిగా ఒక విధంగా మాట్లాడుతున్నారు. అదే మీరు రాంగ్గా మాట్లాడారు, నేను కూడా రాంగ్గా మాట్లాడుతాను. సో మనం ఎట్లా బిహేవ్ చేస్తామో వాళ్ళు అట్లా ఉంటుంది. అలా అని మనం గంజాయి పర్సన్ ఎట్లా ఉంటాడు, వాడి మైండ్ మొత్తం వేరే కాన్సెప్ట్లో ఉంటుంది. అట్లాంటి పోయి మనం గెలికినాం అనుకో, వాడి దగ్గర రాడ్లు ఉంటాయి, కత్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వాడిని మనం గెలకడం కరెక్ట్ కాదు. వాడిని డిహైడ్రేషన్ సెంటర్కి తీసుకుపోవాలి, వాడిని అక్కడ కంట్రోల్ చేయాలి. కానీ మనం కంట్రోల్ చేద్దామంటే అది అవ్వదు.